గీజర్ వేసుకుని స్నానం చేద్దాం. అన్నా వచ్చేసావా? మ్మ్. సరే నేను వెళ్ళేది ఉన్నా. మ్మ్. సరే అన్నా మ్మ్. వంట రెడీ అయింది, స్నానం చేసి వచ్చాయి. మ్మ్. అంతసేపు హీటర్ ఆన్ చేసి మర్చిపోతే ఎలా అన్నా? ఆ ఫోన్లో మునిగిపోయావు నువ్వు. అంటే రీల్స్ నేను 1.5 గంట నుంచి చూస్తున్నానా? మ్మ్. ఎంత అడిక్ట్ అయిపోయాను. అర్జెంటుగా అన్ఇన్స్టాల్ చేసేయాలరా. ఎంత అన్ఇన్స్టాల్ చేసినా తప్పదన్నా, మనుషులు బ్రెయిన్ వాష్ అయిపోయారు. సోషల్ మీడియా వాడకుండా అసలు ఉండలేరు. ఎందుకు ఉండలేరురా? నేనుంటా. స్మార్ట్ ఫోన్ పక్కన పడేసి డబ్బా ఫోన్ వాడతా. చూస్తాగా ఎన్ని రోజులు ఉంటావో. చూస్తావుగా. సోషల్ మీడియా వాడకుండా ఎంత కష్టంగా ఉందండి. రేయ్ ఏందిరా? అన్నా ఈ రీల్ చూడన్నా, హైలైట్ ఉంది. ఏంటి అలాగే చూస్తున్నాడు? సర్లే ఎవరో సోషల్ మీడియా వాడను అని చెప్పారు. వాడట్లే కదరా. నీది వాడట్లేదు, సరే ఛాన్స్ దొరుకుతుందని చెప్పి నాది వాడేస్తున్నావు. అందుకే చెప్పా, నా పాటికి నేను న్యూస్ పేపర్ చదువుకుంటూ నిగ్రహంగా ఉంటే సోషల్ మీడియాలో మేమేలు చూడు ఇది చూడు అని చెప్పి డిస్టర్బ్ చేస్తావా? సబ్వే సర్ఫర్లు, ఈ టెంపుల్ రన్లు ఎన్నొచ్చినా ఈ డబ్బా ఫోన్లో ఉన్న గేములు కిక్కే వేరప్ప. నాగరాజా 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 నాగరాజా. ఛే అబ్బా అవుట్ అయిపోయానే. హలో అన్నా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను రా. ఈ బట్టల షాప్కి వచ్చాను, కానీ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. అయితే వచ్చారా? ఎందుకు అక్కడ టైం పొక్క? అది కాదు రవన్నా, నీకు వాట్సాప్ చేస్తాను, ఏది బాగుందో చెప్తావా? నా దగ్గర వాట్సాప్ లేదుగా. ఏమైంది? డబ్బా ఫోన్ వాడుతున్నాను రా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవేవి లేవు. అవునా? ఎలా? మెయిల్ చెయ్యి. మెయిలా? ఆ, సరే, మెయిల్ ఐడి చెప్పన్నా. ravisotari@zingirijingiri.com. దానికి మెయిల్ చేస్తే చూసి నేను రిప్లై ఇస్తా. మెయిల్ చేయడం ఏంటన్నా? అయితే నువ్వే సెలెక్ట్ చేసుకో. సర్లే సర్లే సర్లే. సబ్జెక్ట్ లో ఏం పెట్టాలన్నా? సిసి ఎవరిని యాడ్ చేయాలి? బాస్ ని యాడ్ చేయనా? రే ఫోన్ పెట్టారా? వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయింది. చెక్ పాటలు మెమరీ కార్డులు వేసి కాపీ చేసి పెట్టు, వస్తా. ప్రకాష్, రవి, బుగ్గల ప్రకాష్. ఏది మామ్ ఎట్లున్నావు? చాలా రోజుల తర్వాత. నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మామ్. ఏంది, ఏం నడుస్తుంది? ఏముంది మామ్, అదే జాబు అదే లైఫ్, ఏం మారలా. ఎక్కడున్నావు మామ్? అమీర్పేటేనా? అమీర్పేట కాదు, మనీ కూడా షిఫ్ట్ అయిపోయాం కదా. ఫ్రీగా ఉన్నప్పుడు రా మామ్. సరే, అడ్రస్ ఎక్కడా? నార్సింగ్ వెళ్ళే రూట్ ఉంది కదా. లొకేషన్ పెట్టు, వచ్చేస్తా. లేదు మామ్, నేను స్మార్ట్ ఫోన్ వాడట్లే కదా. అవునా? ఎందుకు? ఊరికే ఫోన్ వాడుతున్నాం మామ్, అందుకే ఈ డబ్బా ఫోన్కి వచ్చేసా. మంచి డెసిషనే. సరే, అపార్ట్మెంట్ పేరు చెప్పు, గూగుల్ కొట్టుకొని వచ్చేస్తా. కళ్యాణి అపార్ట్మెంట్, కానీ అది గూగుల్లో ఉండదు మామ్. అవునా? మరి ఎట్లా? నీ దగ్గర పేపర్ ఉందా? ఉంది. చెప్తా. ఇది మణికొండ బస్ స్టాప్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళు, ఇక్కడ రైట్ వస్తుంది.
తీసుకుంటా. తీసుకోకూడదు. ఆ, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకో. తీసుకోను. తీసుకోవాలి. అక్కడి నుంచి తీసుకుంటా. తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాం అనుకో, ఆ, ఇక్కడ 3 మనుషులు కూర్చోంటారు. వరస్ట్ గాళ్ళు, వాళ్ళతో మాట్లాడద్దు. ఆ మూడో వాడిని అడుగు, డైరెక్ట్గా రూప్ చూపిస్తాడు. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చావు అనుకో, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో. స్ట్రైట్గా వచ్చావు అనుకో, అదే దుర్గం చెరుగు. ఆ నుంచి యూటర్న్ తీసుకున్నావు అనుకో, స్ట్రైట్గా కొట్టినావు అనుకో, స్ట్రైట్గా వచ్చి రైట్ తిరిగావు అనుకో, గుడి ఉంటుంది, చాలా పవర్ఫుల్, దండం పెట్టుకో. గోవిందా, అక్కడ స్ట్రైట్గా గోవిందా. వచ్చావు అనుకో, అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, అది దాటుకున్నావు అనుకో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అంటే గుర్తొచ్చింది మా, పోలీసులు మొన్న సాగు కొట్టారు మా. అవునా? ఫోన్ పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్కి వచ్చావు అనుకో, అక్కడ హాస్పిటల్ ఉంటుంది. మొన్ననే మాకి పుత్తూరు కట్టించాం. అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నాం అనుకో, స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం. ఆ మూడో గేటే మంది. మణికొండ అన్నావు, నువ్వు చెప్పినంత తిరిగేసి వస్తే సిటీ దాటేస్తాం. ఇంత ఈజీగా రూట్ మ్యాప్ వేసినా అర్థం కాలేదంట ఏంది మా? ఈ కన్ఫ్యూజన్ ఎందుకని నువ్వే మా ఇంటికి వచ్చాయి. ఎక్కడ? తెచ్చిపోలే. గచ్చిబోళ్ళు ఎక్కడ మ్యాప్ వేసి? అమ్మో, నీకు దండం రా నాయన. గూగుల్ మ్యాప్స్ లేకుండా అడ్రస్ చెప్పలేకపోతే ఎలా? అన్న ఎంత అయింది? 250. అన్నా ఆ? నన్ను చూస్తున్నావు ఏంట్రా? బిల్ బిల్లా? ఈ డబ్బా ఫోన్లతో ఎలా కట్టేది? క్యాష్ ఉంటుంది కదా అన్న. ఈ రోజుల్లో క్యాష్ ఎవర్రా మెయింటైన్ చేసేది? అది కాదన్నా. సర్రా, బ్యాంక్కి వెళ్ళి లైన్లో నించొని డబ్బులు డ్రా చేసుకొని అన్న వద్దు, నేను చేస్తా. వెళ్ళు. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఇది ఒక అడ్వాంటేజ్, బిల్లు వేరే వాళ్ళతో కట్టించవచ్చు. అరే టోనీ, దారిలో పోయేటప్పుడు బిర్యానీ తీసుకుందాంరా. బిర్యానీయా? అన్న డబ్బులు. సర్లే, బ్యాంక్కి వెళ్ళరా, ఆ లైన్లో నించొని తెచ్చుకుందాం. అన్నా నేను చేస్తా. దా. అదా. హాయ్ అన్న. హే హాయ్ రా టోనీ. హాయ్ రా సోమను. ఇంకేంట్రా టోనీ, వాట్సాప్? ఏరా బలిసిందా? పలకరిస్తే పలకరేమేంటి? ఏమైంది? ఏమైందా? నిన్నేంటి? శుక్రవారం. శుక్రవారం కాదు, నిన్న స్పెషల్ ఏంటి? ఇంట్లో కూడా పప్పేరా. ఆ, మీ ఇంట్లో వండుకున్న దాని గురించి అడగట్లే, మా ఇంట్లో స్పెషల్ ఏంటి అని. మీ ఇంట్లో ఏం వండుకున్నా నాకెలా తెలుస్తుందిరా? స్పెషల్ అంటే వంట గురించేనా? మరే నిన్న నా బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రా. నీ బోర్డు విషెస్ నాకు అక్కర్లేదు. నిన్న ఎందుకు విష్ చేయలేదు? స్టోరీ ఎందుకు పెట్టలేదు? రేయ్, నాకు తెలీదురా. ఏంటి తెలీదా? సోషల్ మీడియాలో నేను ఎన్ని పోస్టులు పెట్టా, ఎంతమంది స్టోరీలు పెట్టారు. నేను 1 వీక్ నుంచే కౌంట్ డౌన్ కూడా పెట్టా, ఆడు కూడా విష్ చేశాడు. నువ్వెందుకు చేయలే? అంటే నేను సోషల్ మీడియాలో లేను కదా. సొల్లు. నిజంరా? నేను నమ్మను. ఓరేయ్, ఇదిగో డబ్బా ఫోన్ వాడుతున్నా చూడు. ఈజ్ ఇట్ ట్రూ? అవును. ఆ ఫోన్కి ఏమైంది? దానికేం అవలా, అది వాడుతుంటే నా టైం వేస్ట్ అవుతుంది, అందుకే పక్కన పెట్టేసి ఈ ఫోన్ వాడుతున్నా. ఎలా ఉంటున్నావన్నా సోషల్ మీడియా వాడకుండా? మళ్ళీ అదే క్వశ్చన్. అదేనా బ్రహ్మ విద్యరా? నీకు అర్థం కాదులే దొబ్బే. బర్త్డే విష్ చేయలేదని చెప్పి ఫీల్ అయ్యాడంట, చూసావా? తెంగర్ సొటారి.